అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము జూలై 8వ తారీఖున హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెషయా గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనము. 14వ శిఖరము. అష్షూరు రాజు దేవుని ప్రజలను బెదిరించి వారిని హెచ్చరించుచు రాజైన హిజ్కియాకు ఒక ఉత్తరం పంపెను. దానిని చదివిన తర్వాత హిజ్కియా దేవుని మందిరంలోనికి వెళ్ళెను. 17వ వచనంలో ఇది రాయబడి ఉన్నది: తాను తన ప్రజలు అతి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు వారికి తప్పక జవాబియగలడని వారు ఎరిగియుండిరి. అష్షూరు రాజు వారి మీదకి గొప్ప సైన్యముతో వచ్చి తాను ఇతర జనాంగములను జయించిన రీతినే వారిని కూడా జయింతునని బెదిరించుచుండెను. మానవ రీతిగా చూచునుచో విడుదల పొందుటకు నిరీక్షణ లేకుండెను. అయినను హిజ్కియా దేవుని యందు నమ్మిక ఉంచెను. అతడు దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు జవాబునిచ్చి అతన్ని విడిపించెను. హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుడు ఏ రీతిగా తన ప్రార్థనకు జవాబిచ్చునో ఎరుగడు గాని దేవుడు ఎరుగును. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనము. ఉదయమున లేచేసరికి అష్షూరీయుల సైనికులందరూ చచ్చిపడి ఉండుటను చూచెను. దీని ద్వారా శత్రువు మనలను అనేక రీతులుగా ఎదిరించినప్పుడు మనము ఉపయోగించగల ఆయుధంను గూర్చి నేర్చుకుందుము. అదే ప్రార్థన. మనము తగినంత సమయము మోకాలపై ప్రార్థించుటకు నేర్చుకున్నప్పుడే పరలోకము తెరవబడుటను, తుఫాను వలె మన మీదికి రేగు శత్రువు సిగ్గుపరచబడుటను చూడగలము. అప్పుడప్పుడు తీవ్రమైన గుర్తుపట్టజాలని వ్యాధులు మనకు రావచ్చును. ఈ మంటి శరీరంలో ఉన్నంత కాలము మనకు అన్ని రకముల వ్యాధులు రావచ్చును. అయితే మనము దేవుని యొద్ద నుండి స్వస్థత పొందగలము. ప్రభువు తన స్వస్థత శక్తితో వచ్చి నన్ను తాకిన సందర్భములెన్నో నేను ఎరుగుదును. ఆయన శక్తిమంతుడు. అయితే హిజ్కియా ప్రార్థించిన రీతిగా మనము సామాన్య విశ్వాసంతో ప్రార్థించవలెను. హిజ్కియా మొరను దేవుడు ఆలకించెను. మనము కూడా చిన్నబిడ్డల విశ్వాసమును పోలిన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆయన మనకును జవాబిచ్చును. మనం వెళ్ళు ప్రతి అనుభవం ద్వారా మనము బలమైన విశ్వాసమును పొందదము. మనము ఆయనను ఆశ్రయించినప్పుడే అట్టి విశ్వాసమును మనకు ఆయన అనుగ్రహించును. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.